వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి తమిళనాడు ప్రభుత్వం ఒక సరికొత్త విప్లవాత్మక ప్రోత్సాహక పథకాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన విధానం ప్రకారం రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ శాఖలోనైనా సరే అధికారులు లేదా సిబ్బంది మీ నుండి కేవలం 1000 రూపాయల లంచం డిమాండ్ చేసినా సరే పౌరులు సాక్ష్యాధారాలతో స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చు. లంచాలు అడిగే అధికారులపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసి అవినీతి నిరోధక శాఖకు పట్టించిన పౌరులకు ప్రభుత్వం తరపున ఏకంగా ₹1,00,000 నగదు బహుమతి ఇస్తామని ముఖ్యమంత్రి విజయ్ సంచలన ప్రకటన చేశారు. ఈ అవినీతి నిరోధక ఫిర్యాదుల కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా 180042515555 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. సామాన్య ప్రజలను నేరుగా భాగస్వామ్యులను చేస్తూ తమిళనాడు సర్కార్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ద్వారా లంచగొండితనానికి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని, నిరుపేదలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి. అయితే కొందరు అధికారులు, ఉద్యోగులు మాత్రం ఇప్పటికీ అవినీతి మురికిని ఒంటికి రాసుకుంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ సర్కార్ వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. పౌరులకు కావాల్సిన అన్ని సేవలు కేవలం హాయ్ అనే మెసేజ్ ద్వారా పూర్తి ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది.